వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ఫస్ట్ టైం అయితే ఈ కొత్త డిజైన్ ట్రై చేశాను. నేను ఎప్పుడు ఏదో ఒక డిజైన్ ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే ఈ డిజైన్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి. కొత్తగా బ్లౌజులు కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ అనేటివి అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి. సో ఈ శారీలో ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ చిన్న బార్డర్ వచ్చిందనమాట. పెద్ద బార్డర్ ఏమో హ్యాండ్స్కి పెట్టేశాను. ఈ చిన్న బార్డర్ నుంచి బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా కుట్టాలో అని ఆలోచించి ఇలా ట్రై చేశాను. ఈ డిజైన్ కూడా నేను ఫోన్లో చూసిందేనండి. మనము ఏదైనా సరే ఫోన్లో చూడగానే మనకు చూస్తే వచ్చేది కదండి, మనం నేర్చుకోవాలి కొత్త డిజైన్. చూడండి, క్యాన్వాస్ పేపర్ అలా కట్ చేశాను. కర్వ్ స్కేల్ పెట్టి రౌండ్లు తింపి క్యాన్వాస్ పేపర్ని అలా కట్ చేశాను. సో అదైతే సెట్ కాలేదు. సో ఇప్పుడైతే నేను ఎలా కుట్టాలనేది చూస్తున్నాను అనమాట. ఈ బార్డర్ ఎంత సైజులో తీసుకోవాలి, ఫస్ట్ టైం కదా, నేను కూడా చాలా నిదానంగా కుట్టానమాట. సో ఫస్ట్ కట్ చేసిన క్యాన్వాస్ పేపరు ఓన్లీ ట్రయల్ కోసమని సో తప్పిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొక క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఈ బ్లౌజ్ షోల్డర్ నుంచి కిందికి హైట్ అనేది పైన కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా తీసుకొని మార్కింగ్ వేసుకొని 2 ఇంచెస్ గ్యాప్తో కరెక్ట్ బార్డర్ ఎంత ఉందో అంత గ్యాప్తో నేను వెడల్పుతో ఈ క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేశాను. క్యాన్వాస్ పేపర్ ఎలా ఉంటుందంటే ఒక సైడు ఇట్లా దూది ఇలా ఉంటుంది, ఇంకో సైడు ఇలా గమ్ ఉంటుందన్నమాట, మెరుస్తూ ఉంటుందన్నమాట. సో ఆ గమ్ సైడు మనము క్లాత్ని అతికించేసేయాలి, ఐరన్ చేస్తే అతుక్కుంటుంది. సో నేను ఆ కట్ అనేది నేను ఈ మనకు ఇంట్లో కీ చైన్స్ ఉంటాయి కదా, కీ చైన్స్కి రౌండ్స్ ఉంటాయి కదా, సో ఆ రౌండ్ అనేది పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను ఇంతకుముందు బ్లౌజ్కి కట్ వర్క్ ఇచ్చినా కానీ ఆ కీ చైన్ తోటే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అది కీ చైన్ రౌండ్ అనమాట. అందరి దగ్గర ఉంటుంది, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. మనకు యూజ్ కానీ కీ చైన్స్ ఏవైనా చాలానే ఉంటాయి. సో చూడండి, ఇలా కీ చైన్ పెట్టుకొని కరెక్ట్ ఆ రౌండ్ మనకు సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్కి హాఫ్ మూన్ అంటారు కదా, హాఫ్ కరెక్ట్ మిడిల్లోకి రౌండ్ అనేది గీసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ గీసుకున్నా మనకు కరెక్ట్ ఆ మిడిల్లోనే టచ్ అవుతుంది. ఎలా చేసినా మనకు మిడిల్లోనే టచ్ అవుతుంది అనమాట. సో చూడండి, మనం ఇంకొక డ్రా చేసుకున్న ఎండింగ్ పాయింట్ ఉంటుంది చూడండి, ఆ ఎండింగ్ పాయింట్ కంటే కొంచెం కొద్దిగా కిందికి జరుపుకోవాలన్నమాట. 1 మిల్లీ సెంటీమీటర్ కిందికి జరుపుకోవాలి. కరెక్ట్ దానికి టచ్ అయ్యే విధంగా డ్రా చేసుకోవద్దు. 1 మిల్లీ సెంటీమీటర్ మధ్యలో ఒక కొద్దిగా సందు ఉండే విధంగా మనము డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఫోన్లో చూసింది ఏంది కర్వ్ స్కేల్ తోటి డ్రా చేసుకున్నారు చాలామంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తుందన్నమాట. నాకైతే ఇలా చాలా ఈజీగా వచ్చేసింది. ఇంతకుముందు కట్ వర్క్ నేను ఎలా కట్ చేశానో అలాగే చేద్దాము, ఇలా కర్వ్ స్కేల్ తోటి ట్రై చేయడం కుదరలేదని ఇలా కట్ చేశాను. ఈ రౌండ్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా కట్ వర్క్ని కరెక్ట్ నేను గీసిన పెన్తో గీసిన దానికంటే కొద్దిగా ముందుకి అది కనిపించే విధంగా కట్ చేశాను అనమాట. కట్ చేసిన తర్వాత ముందు లైనింగ్ పీస్ మీద పెట్టేసి ఐరన్ చేస్తున్నాను. సో మన కట్ వర్క్కి ఈ క్యాన్వాస్ పేపర్కి ఒక సైడ్ ఇలా మెరుస్తూ ఉంటుంది, అది గమ్ ఉన్న ప్లేస్ అనమాట. అది కిందికి పెట్టేసి క్లాత్కు అతుక్కునే విధంగా ఐరన్ చేసుకోవాలి. సో ఈ సైడ్కి కట్ వర్క్ ఉంది చూడండి, క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వదిలేస్తూ ఇలా నిటారుగా ఉన్న క్లాత్ తీసుకొని దానిపైన ఐరన్ అయితే చేసుకోవాలి. మనం మరీ ఎక్కువ హీట్ అనేది పెట్టుకోవద్దు, మీడియం హీట్లో చూడండి. ఇలా మనం కొద్దిగా వేడి చేస్తే మాత్రం ఖచ్చితంగా కింద అతుక్కుంటుంది. మీకు చూపిస్తాను ఎలా అతుక్కుంటుంది అనేది. మంచిగా వేడిగా అయిపోయిన తర్వాత ఆ పేపర్ అనేది ఆ క్లాత్కి ఖచ్చితంగా అతుక్కుంటుంది అనమాట. క్యాన్వాస్ పేపర్ మనకు బ్లౌజ్ డిజైన్స్లకి గల్లా డిజైన్స్లకి చాలా ఉపయోగపడుతుంది. ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కాబట్టి ఆ కట్ వర్క్ డిజైన్ అనేది అంత లుక్ వచ్చిందనమాట. నువ్వు మామూలుగా బార్డర్ కొంచెం లావుగానే ఉంటుంది కదా, దానికి లైనింగ్ పీస్ పెట్టేసి
కుట్టేద్దామంటే ఈ లుక్ రాదనమాట. ఎందుకంటే క్యాన్వాస్ పేపర్ కొంచెం ఇట్లా కడక్ ఉంటుంది కదా. సో దానివల్ల లుక్ అనేది ఈజీగా వస్తుంది. కర్వ్ అనేది ఈజీగా తిరిగిన తర్వాత స్టిఫ్గా ఉంటుందన్నమాట, స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. అదే క్లాత్ అయితే వదులుగా ఉంటుంది, అది తిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కట్ వర్క్ ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. సో నేను ఎప్పుడైనా కట్ వర్క్ని కట్ చేసిన తర్వాత కింద బార్డర్ పెట్టేశాను కదా, సీదాలా పెట్టేసుకొని మనం లోపలికి రివర్స్ చేసుకుంటాం కదా, ముందు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ కర్వ్ చివరలా టచ్ అయ్యే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మంచిగా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి ఇప్పుడు మనం కర్వ్ అనేది తింపుకోవాలి. స్టార్టింగ్లో మనం కర్వ్ తింపుకున్నామంటే మనకు క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని సెట్ చేసుకుంటూ ఈ కర్వ్ తింపుకుంటూ మనకు కుదరది. సో ఒక స్టిచ్ అయితే స్ట్రెయిట్గా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కర్వ్ అనేది రౌండ్ తింపుకుంటూ చివరల మూల వరకు ఇలా స్టిచ్ వేస్తూ పాదం అనేది ఎత్తుతూ ఇలా పెట్టేసుకుంటూ మనము నీట్గా ఈ కట్ వర్క్ అనేది ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. సో మీకు ఈ కట్ వర్క్ డిజైన్ ఎలా అనిపించింది చూసే వాళ్ళైతే ఒక కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. కొంచెం పాదం అనేది ఎత్తుతూ కట్ వర్క్ని నిదానంగా ఓపికతో కట్ చేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇలా మనకు మూల అయితే ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడ మంచిగా నీట్గా ఒక ఖర్చులు అనేటివి పెట్టేసుకోవాలి. కరెక్ట్ ఆ కుట్టు వరకు వెళ్ళకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి ఖర్చులు అనేటివి పెట్టుకోవాలి. కుట్టు వరకు కట్ చేసుకోవద్దు, ఎందుకంటే పోగులు బయటకు వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. మనం వేసుకున్న కుట్టు ఈ కట్ వర్క్ మీద క్యాన్వాస్ పేపర్ మీద చివరలో పడాలి కంపల్సరీ, క్లాత్ మీదనే పడద్దు. మనం వేసుకున్న స్టిచ్చెస్ అనేటివి కట్ వర్క్ చివరలో కుట్ అనేది పడాలన్నమాట, లైట్గా పడాలి. మరి మొత్తం క్యాన్వాస్ పేపర్ మీద పడద్దు. నేను కట్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్ కట్ చేసేటప్పుడు కూడా నేను గీసుకున్న మార్కింగ్ కంటే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేశాను చూడండి. దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా ఎంత నీట్గా వచ్చేసింది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎంత బాగా వచ్చేసింది చూస్తున్నారు కదా. ఇలా రివర్స్గా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసి దానిపైన ఒక స్టిచ్ వేసుకుంటున్నాను చూడండి. ఇలా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఈ కట్ వర్క్ని బ్లౌజ్ మీద పెట్టేసేయాలన్నమాట. బ్లౌజ్ మీద షోల్డర్ నుంచి బ్యాక్ వరకు ఇలా పెట్టేసి ఈ కట్ వర్క్ చివరలో కూడా మనం ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. సో చూడండి, ఈ షోల్డర్ మన కొంగు సైడ్, పళ్ళు సైడ్ కాకుండా ఇటు సైడ్ అనమాట. మనకు షోల్డర్ నుంచి కట్ వర్క్ స్టార్టింగ్ అవ్వాలి. సో చూడండి, ఇక్కడ ఇలా పెడుతున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా నిటారుగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా నిటారుగా కరెక్ట్ షోల్డర్ మీద కుట్టు పడే విధంగా ఇలా స్టిచ్ నీట్గా వేసుకొని కింది వరకు మన కిందికి ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మలిచేసి కుట్టాలి. నిటారుగా షోల్డర్ నుంచి నిటారుగా చూసుకోవాలి, క్రాస్ తీసుకోవద్దు. సో నేను బ్యాక్ పార్ట్ అయితే హెమ్మింగ్ కోసం క్రాస్ పట్టి తీసుకొని గల్లకు హెమ్మింగ్ కోసం కుట్టేశాను. బ్యాక్ టక్స్ కూడా ఇచ్చేసి రెడీ ఉంచుకున్నాను అనమాట. సో చూడండి, ఇలా కిందికి మలిచేసుకొని ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇలా కట్ వర్క్ మీద నీట్గా చివరలో ఈ కుట్టు పడే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అయితే వేసుకోండి. ముందు నిటారుగా వేసుకున్నాం కదా, దానివల్ల స్టిఫ్గా ఉంటుంది కదలకుండా. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసేయండి. తర్వాత నేను ఈ శారీ అయితే ప్యారెట్ గ్రీన్ కలరు, థిక్ గ్రీన్ కలర్ అనేది వచ్చింది. శారీలో ఈ ప్యారెట్ గ్రీన్ కలర్
ఒక సైడ్కి పొడవుగా కట్ చేస్తాం కదా మనము, అందులో నుంచి శారీలో నుంచి కొద్దిగా క్లాత్ తీసుకొని పోట్లీ బాల్స్ కోసమని క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. సో పోట్లీ బాల్స్ శారీ క్లాత్ తోటి తీసుకొని ఈ ఇంకొక సైడ్ అనేది మనం 1 ఇంచ్ గ్యాప్తో డ్రా చేసుకున్నాను. 1 ఇంచ్ గ్యాప్తో డ్రా చేసుకొని పోట్లీ బాల్స్ అయితే కుట్టేశాను. చూసారు కదా, చాలా ఈజీగా పోట్లీ బాల్స్ అనేటివి కుట్టాను. మీకు పోట్లీ బాల్స్ ఎలా తయారు చేశారు, ఎలా కుట్టారు అనేది వీడియో కావాలంటే నేను ఇంకో వీడియో మీకోసం చేసి పెడతాను. సో నేనైతే ఈ కట్ వర్క్ డిజైన్ మాత్రమే చూపించాను. పోట్లీ బాల్స్ కావాలంటే కమెంట్ చేసి చెప్పండి, ఖచ్చితంగా మీకోసం ఇంకొక వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీలో కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ నెక్ డిజైన్ అయితే కొత్తగా ఫస్ట్ టైం ఈ డిజైన్ ట్రై చేశాను అనమాట. నేను ఎప్పుడు బ్యాక్ నెక్ డిజైన్స్ చాలానే ట్రై చేశాను, ఈ డిజైన్ ఫస్ట్ టైం ట్రై చేశాను. లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.